మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ మాకు. అనుకుంటురేమో మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండాని. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంట ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకు ఇడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నోడు ఎవడు బాగుపడాలి. చాలామంది ఇట్లే అనుకున్నారు, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇలా సన్నాసులకు చెప్తున్న మనుగూరు వచ్చి చూడురు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని, గా కింద మా కార్యకర్తల్ని చూడుని. మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు పగిలి సావాలి బిడ్డ. అందుకే మిత్రులారా, మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పిండు. మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలని చెప్పిండు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పిండు. అదేవిధంగా పులుసుబంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పిండు. ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయం వెంకటేశ్వర్లు తీసుకొచ్చిండు. అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇదంతా చెయ్యాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మీరు ఇచ్చే బలం 1000 ఏనుగుల బలం. ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటాం మిత్రులారా. అందుకే మిత్రులారా, మళ్ళా ఎన్నికలప్పుడు వస్తా. ఈరోజు సోనియా గాంధీ గారు బలరాం నాయకును మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టిండ్రు. 150,000 ఓట్లతోటి మహబూబాబాద్ ఎంపీగా గెలిపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నా. మీరందరు సిద్ధమేనా? 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 గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా కేసీఆర్ గుండెలు వలగా